కొట్టించును. ఆ ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగు వస్త్రమైన తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టారు. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము, ఆయనలో ఏ దోషము లేదు, పాపమెరగని ఆయన మన కొరకు పాపిగా ఎంచబడ్డాడు, మన కొరకు కొరడాలతో కొట్టబడ్డాడు, మన కొరకు నలుగు కొట్టబడ్డాడు, మన కొరకు చిత్రహింసలు చేయబడ్డాడు. మన అవిధేయత కొరకై, మన దోషము కొరకై, మన అతిక్రమము కొరకై, మన పాపము కొరకై అతడు స్వరూపమును సొగసును కోల్పోయాడు. అందుకు బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, పరలోక సంబంధమైన వరమును నువ్వేం చేయాలి? రుచి చూచిన ఎడ్ల ఎలాగ ఆరాధించుకుంటూ ఉండగలవు? దేవా, ఎవరు నన్ను ప్రేమించలేదయ్యా, ఏ దోషమెరగని నీవు. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, పాపమెరగని ఆయన నీతి అగునట్లు పాపమెరగని ఆయన మన కొరకు ఏమయ్యాడట? పాపముగా ఎంచబడ్డాడు. ఏ పాపమెరగని ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? పాపిగా ఎంచబడ్డాడు. యేసు ప్రభువారి యొక్క శిలువ దృశ్యాన్ని నువ్వు ఒకసారి అనుభవించాలి, చూడాలి. అది వ్యక్తిగతంగా ఆరాధించే ముందు, ప్రభువా నా జీవితం ఎంత నీచమైనది, ఎంత దరిద్రమైనది, ఈ జీవితాన్ని ఎవరు ప్రేమిస్తారయ్యా? నా కొరకే నీవు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి ఏమైపోయాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను ఏమైపోయాడు? రిక్తుడైపోయాడు. ఎంత గొప్ప విషయం! రిక్తుడైపోయాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినట్టు వాడైపోయాడు. ఎంత గొప్ప విషయం! కారణం మన దోషము కొరకాయ, మన అతిక్రమం కొరకాయ, మన పాపము కొరకాయ, మన యొక్క అవిధేయత కొరకాయ, మన అతిక్రమము కొరకాయ, మన శాపము కొరకాయ ప్రభువు నలుగగొట్టబడ్డాడు. అది మనం వ్యక్తిగతంగా దాన్ని మనం ఏం చేయాలంటే రుచి చూడాలా, అది మనము అనుభవించాలా. అది పౌలు అంటున్నాడు, పరలోక సంబంధమైన వరమును ఏమి చేయాలా? రుచి చూడాలి, రుచి చూడాలి. రుచి చూసినప్పుడు నువ్వు ఆరాధించుకుంటుండలేవు. అయ్యా, ఈ దౌర్భాగ్యాన్ని ఎవరు ప్రేమిస్తారయ్యా? ఈ నీచుడిని ఎవరు ప్రేమిస్తారయ్యా? ఏ కోసైనను నా జీవితంలో ఏమి లేదు, మంచి అంటూ లేదు. బైబిల్లో ఏమని రాబడిందంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా కొంచెమైనను పరిశుద్ధత లేదు. ఏ యాంగిల్లో చూసినా సరే, ఏ కోణంలో చూసినా సరే, ఎక్కడ చూసినా సరే పరిశుద్ధత లేనే లేదు. ఇటువంటి వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? ఇదిగో ఆయన మనల్ని ప్రేమించి ఆ ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతలతో కూడా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన మన కొరకు రిక్తుడైపోయాడు. ఆయన మన కొరకు శిలువ మరణము పొందినంత వాడిగా విధేయత చూపించాడు. అటు ప్రభువుని ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ప్రభువా, నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి నా కొరకు ఈ లోకానికి వచ్చా. 1, ప్రభువు దయాళుడని రుచి చూడాలి. 2, ఆయన ఉత్తముడని రుచి చూడాలి. 3, పరలోక సంబంధమైన వరమును రుచి చూడాలి. 4, ఒక మాట చెప్పి ఆరాధనలోనికి వెళ్దాం రండి. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కీర్తన రాసిన గ్రంథం 119వ కీర్తన 103వ వచనము. 119వ కీర్తన. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపుగా ఉన్నవి. రుచి చూడడం అని అంటే వాక్యాన్ని రుచి చూడాలి. నీ వాక్యము నా జీవకు ఎంతో
మధురము అంటే రుచి. ఏటది? ఏది రుచి? నీ వాక్యము. నీ వాక్యము నా నోటికి ఎంతో రుచి. ఈ నోరు మంచిదంటారా? ఈ నోరు మంచిదంటారా? ఈ నోటి నుండి చెప్పు, వాక్యాలు వచ్చేస్తాయి, ఇంకా యేసుప్రభు పాటలు వచ్చేస్తాయి, ఇంకా ఈ రెండింటికంటే ఇంకా అధికముగా వచ్చినట్టు బోల్లోటు ఉన్నాయి. ఏటున్నాయి? ఇప్పుడు ఆ ఆరాధనలోనికి వెళ్ళే ముందు ఆ మాట చదువుతున్నాను. రండి తొలి భాగాన్ని తీసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదువుతావునా? ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాయల్లా. నెంబర్ 1 సమస్తమైన దుష్టత్వము. నెంబర్ 1 సమస్తమైనవేటి? సమస్తమైనవి అన్నాడు. సమస్తమైనవి, కొన్ని కాదు, సమస్తమైన దుష్టత్వం అన్నాడు. ఈ నోట్లో ఉన్న వేకం ఏముంటాయి? దుష్టత్వమే ఎక్కువ. ఒకే నోటితో ప్రభువుని ఆరాధించేతము, ఒకే నోటితో శాపాలన్నీ ఆలు అలాగైపోనుగాక, ఈలు ఇలాగైపోనుగాక. ఏ నోటితోటి? ఇదే నోటితోటి. ఇదే నోటితో మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చేది చేస్తాం. చెప్పండి. అరే ప్రభువా, నువ్వు దయాళుడు అని అన్న చెప్పాడు నాయన. ఇంకొక మాట నేను యాడ్ చేయలేదు. కీర్తన రాసింది కదా 79లో, యెహోవా దయాళుడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. ఆయన ఇన్నేనే క్షమించేస్తాడని అంటే అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము. ఎందుకనంటే అన్న మీరే చెప్పారు కదన్నా, ఆయన ఇన్నే నేర్చేస్తాడు, క్షమించేస్తాడు. ప్రభువుని ఆరాధన చేసే ముందు వ్యక్తిగతమైన అనుభవం ఏంటంటే సమస్తమైన దుష్టత్వమును ఏం చేయాల? మాని. అలాగనే ఉందమ్మా, అలాగనే చదివే కదా పేతురు రాసిన పత్రికలో. సమస్తమైన దుష్టత్వమును, నెంబర్ 1 సమస్తమైన దుష్టత్వమును, నెంబర్ 2 సమస్తమైన కపటమును. కపటం అంటే నటన. ఎక్కడ ఒకలాగా, మందిరంలో ఒకలాగా ఉంటావు, అంగడిలో ఒకలాగా ఉంటావు. ఎక్కడ ఎలాగున్నావో అంగడిలో కూడా అలాగే ఉండాలి, ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలి. మనకి అసలుగా నటించమని ఎవరైనా మనకి ఇచ్చారనుకో పోర్షను, నటన చేయము, పూర్తిగా జీవించేస్తాం. నాయన నటన కన్నా ఇంకా భయంకరమైనది ఏంటి? జీవించటం. ఆ పోర్షన్ వేసి నువ్వు దిగిపో అని అన్నారు వాళ్ళు. అలా కాదు, పోర్షన్లను పూర్తిగా ఏమైపోతామో జీవించేస్తాం, నీలమైపోతాం. అందుకనే ప్రభువుని ఆరాధన చేయటానికి వచ్చినప్పుడు ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి, వ్యక్తిగతంగా మనం అనుభవించవలసినవి. రుచి చూచాను నేను నా జీవితంలో దుష్టత్వము నుండి, సమస్తమైన కపటము నుండి సమస్తమైన వేషధారణ. ఏ ధారణట? వేషధారణ అనేది అవసరం లేదు. ఇప్పుడు లోకం ఎలాగుందంటే వేషధారణతో నిండిపోయింది. దేనితో నిండిపోయింది? ఆరాధన. అమ్మా, ఆరాధన దేనితో నిండిపోయింది? వేషధారణ. ఫుల్గా కోటింగ్ కొట్టేసి రుమాలు ఇసురుతుంటే, కోట్లు ఇసురుతుంటే ప్రజలందరూ కూడా, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా భక్తి లేదు. ఒకడు అంటాడు, బాప్టిస్ట్ పాటలు, పురాతన పాటలు అట్ట అవి సినిమా పాటలు అన్నాడు. ఆడేం క్రైస్తవుడు, మళ్ళీ పెద్ద పాస్టర్ గారు కొడుకు. అవి సినిమా పాటలతో రాగాలట. ఎందుకంటే వీడు పుట్టి 20 సంవత్సరాలు అవ్వలేదు పాపం. వాళ్ళు అనుభవించి, ఎన్నో కష్టాలు అనుభవించి, పురుషోత్తమ చౌదరి గారు, గొల్లపల్లి నతానీలు గారు వాళ్ళు బాప్టిస్ట్ పాటలు రాశారంటే ఎన్ని కష్టాలు అనుభవించాలి రాశారు అనుకుంటున్నావు? వాళ్ళు శ్రమల్లో నుండి వచ్చిన ఆ పాటలు అవి. వాటిని ఎంత తేలిగ్గా ఇప్పుడుండి పిల్లలు ఎంత తేలిగ్గా కొట్టిపారేస్తున్నారంటే ఈ పాటల్లో ఏట్లేదు, చలనము లేదు.
హెబ్రోను ఆరాధనకు వచ్చిన ఒక పెద్ద పాస్టర్ గారు అంటారు, మీ సంఘము సచ్చిన సంఘం అండి అన్నాడు. ఏ సంఘం అట? సచ్చిన సంఘం. ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆరాధన ఏకం అయిపోయింది, అన్న ప్రైజ్లాడు అని అంటే, మీ సంఘం ఏ సంఘం అన్నాడు? సచ్చిన సంఘం అన్నాడు. ఎందుకు సచ్చిన సంఘం అన్నానంటే ఆయన అన్నాడు, మీరు ఒక హల్లెలూయా చెప్పరు, ఒక పైకి చేతులు కూడా ఎత్తరు, మీరేటన్నా సున్నం కొట్టిండి దెమ్మలాగా అలాగా ఉండిపోయారు, మధ్యలోని మీరు ఏటేటో అంటారు అని. రే, నువ్వు పరసంబంధమైన వరం నీకే ఏమవలేదు, అనుభవించలే, నువ్వు రుచి చూడలేదు, పైకే ఇది ఏకము ఏడ్ చేస్తున్నావు. ఎమోషనల్ ఆరాధన ఎక్కువైపోయింది ఈ రోజుల్లో, ఉద్రేకమైన ఆరాధన. అందరూ లేచి నిలబడండి అని అంటే ఇంకేంటి, మనోడు డ్రమ్ము కొడుతుంటే, కీబోర్డు కొడుతుంటే ఇక ఆరాధన అంటే ఇక అంతే. అన్నా ఏమి ఆరాధన చేసామన్నా ఈరోజు. ఏటిది? అందుకే అన్నాడు వేషధారణ వద్దు. ప్రభువు ఎప్పుడూ కూడా దాన్ని అసలుకి అసహించుకున్నట్టువాడు. ఈ విషయాలన్నిటికీ చెప్పాలంటే టైం అయిపోద్ది, అందుకే నాకు కట్ చేసేస్తాను. ఏటి ఉండకూడదు? వేషధారణ. తర్వాత చదివినానా, అసూయ ఏటి ఉండకూడదునానా? అసూయను. అసూయ అంటే చెప్పండి, అసూయ అంటే ఏంటి? ఉదయానికి చెప్తాను, నేను స్థలము కొనుక్కున్నాను అనుకో, మీరందరూ ఏటి అవ్వాలి? అసూయ పడకూడదు. మా పాస్టర్ గారు బాగుండాలి నాయన అని మీరు కోరుకోవాలి. అంతేగాని మీరు మళ్ళీ ఆ దిక్కు చూసి అన్నా ఏటది అని చెప్పేసి నా దుక్కు చూసి మీరు ఏటవ్వకూడదు. మీ దుక్కు చూసి మీరు కార్లు కొనుక్కుంటున్నా, మీరు ఏది కొనుక్కున్నా నేనేటవ్వకూడదు. ఇప్పుడు మా చెల్లెళ్ళు సాగరాలు కారు కొన్నారు, ఇల్లు కొనుక్కున్నారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసాం. దాన్ని అలాగ చూసి ఓలమ్మో ఎంత ఇల్లు కొనుక్కున్నా. సేవకుడికి ఏ గుణం ఉండకూడదు? మిమ్మల్ని ఆశీర్వదించే గుణమే ఉండాలి తప్ప కానీ అసూయపడే విధంగా ఉండకూడదు. మీరు నా దుక్కు చూసి అసూయపడకూడదు, నేను మీ దుక్కు చూసి. కీర్తన రాసిన గ్రంథంలో దావీదు ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే, నీ సేవకుని యొక్క క్షేమమును చూచి నువ్వు ఏడు చేసినట్టు వాడవట, ఆనందించే దేవుడు. కీర్తన రాసిన గ్రంథం ఆ మాట చదువుతానా, 35వ కీర్తన 27వ వచనం చదువు నాన్న. 35వ కీర్తన 27వ వచనం. తన సేవకుని క్షేమమును చూచి, సేవకుని క్షేమమును చూచి దేవుడు ఒక్కడే ఆనందిస్తాడు, భూమి మీద ఎవరు ఆనందించరు. అది క్లియర్గా రాశాడు. ఎవరు అమ్మా, సేవకుడు ఏమైనా బాగుపడ్డాడు అనుకో, ఆ క్షేమాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూచి దేవుడు ఒక్కడే ఏటవుతాడు? ఆనందిస్తాడు. మరి సంఘం ఏటి చేస్తుంది అన్నానంటే, సంఘం ఆనందించదు. సంఘం ఏటి చేస్తుందనంటే లెక్కలేస్తుంది. సంఘానికి ఏటొచ్చేస్తుందనంటే ఏటొచ్చేద్ది? అసూయ వచ్చేద్ది. ఏటొచ్చేద్ది? అది ఉండకూడదు. ఇది క్లియర్గా ఏ సేవకుడు కూడా సంఘానికి ఇది ఏటి చేయలేకపోతున్నాడంటే చెప్పలేకపోతున్నాడు. ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే, చెప్పుతాలు రారేటో, చెబితే ఈయన్ని ఒకళ్ళు అక్కడ తీసుకుని వెళ్ళి వేసేస్తారేటో అని. ఒరే బాబు, వాక్యం ఉన్నది ఉన్నట్లు ప్రజలకు ఏడ్ చేయాలి, బోధించాలి. అది అప్పుడు వాళ్ళు మనము అంటే చెప్తున్న సేవకుడు, వింటున్న విశ్వాసులు, వాళ్ళిద్దరు ఏమవుతారు, ఓహో ఈ రెండు మానేయాలా, ఇది మానేయాలా అని ఒకరి క్షేమం కొరకు ఒకరు ఏడ్ చేస్తారంటే ప్రార్థన అనేది చేసుకుంటారు. అందుకు ఈయన అంటాడు సమస్తమైన అసూయ. దాన్ని ఎక్కువ చెప్పను ఎందుకంటే అక్కడ ఆపేద్దాం. తర్వాత నాన్న, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని. ఏ మాటలు నాన్న? దూషణ అంటే ఇతరులను ఏడ్ చేయడం, చిన్న చూపు చూడటం, కించపరచటం. అవి ఆరాధనకి వెళ్ళే ముందు ఇవన్నీ మానాలి. ఇవన్నీ ఏడ్ చేయాలా? మాని
ఇవి మాని ఒకటి ఏటి మానాలి? నెంబర్ 1 దుష్టత్వం మానాలి. నెంబర్ 2 కవటమును మానాలి. నెంబర్ 3 వేషధారణ మానాలి. నెంబర్ 4 అసూయ మానాలి. నెంబర్ 5 దూషణ మాటలు మానాలి. నెంబర్ 6 క్రొత్తగా జన్మించిన శిశువును పోలి. కొత్తగా జన్మించిన శిశువుకి ఏంటని తెలుస్తుందమ్మా? దేవుడు తప్ప ఇంకేమీ కూడా తెలియదు. ఒకవేళ ఆడి దగ్గరికి పాము వచ్చిందనుకో, ఆ పాము నాడు పట్టుకొని ఏడు చేస్తాడు, నోట్లో పెట్టుకుంటాడు. అది పాముని సంగతి వాడికి తెలియదు. అందుకనే వాడి దగ్గరికి అది వచ్చినా ఆడికి అది హాని చేయదు. వాడి దగ్గరికి అది వచ్చినా అది ఆడికి హాని చేయదు. కారణం, వాడు క్రొత్తగా జన్మించిన ఎవరైనా శిశువు. ఆ పసిబిడ్డకి పాపమేటో పుణ్యమేటో తెలీదు. అంటే రక్షణ పొందిన మనకి ఇటువంటి అనుభవం ఉండాలి. ప్రభువుని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు నాకు ఏ పాపము పుణ్యమేటి తెలియదయ్యా, నేను యేసు రక్తం చేత కడగబడ్డాను, నీ కొరకు ఇప్పుడే నేను ప్రభువులో ఏమవుతున్నాను, ఎదుగుతూ ఉన్నాను, ఇంకా ఎన్నో విషయాలు నేను నేర్చుకోవాల్సి ఉన్నది. అందుకే ఆ లాస్ట్ భాగంలో ఏమంటాడంటే, వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలు నేర్చేయాలట అపేక్షించాలి. వాక్యములో ఏమవ్వాలా? ఎదగాల. అటివారు ప్రభువుని ఇప్పుడు ఏమి చేయగలరంటే ఆరాధన చేస్తారు. రక్షణ పొందినంటే ఆ వ్యక్తి, వాక్యములో ఎదిగినంటే వ్యక్తి ప్రభువుని ఇప్పుడు ఏం చేయగలడు? ఎలాగ ఆరాధన చేయగలుగుతాడు అని అంటే పేతురు అంటాడు, ఒకటి నువ్వు దయాళుడువు అని అంటే, దావీదు అంటున్నాడు నువ్వు ఉత్తముడువు అని అంటే, తర్వాత నువ్వు ఎటువంటి వాడు? పరలోక సంబంధమైన వరము కలిగినట్టు వాడువు. అంతేకాదు, నువ్వు ఇంకెటువంటి వాడు? వాక్యమును రుచి చూచిన నీవు, రక్షణ విషయంలో ఎదుగుతున్న నీవు ప్రభువుని ఆరాధించుకుంటూ ఉండలేవు. ఎందుకు ఉండలేవు అని అంటే, ముందు 7 విషయాలు చదివాను. 7 విషయాలైనా. 1 దుష్టత్వమును మానాలి. 2 కవటమును మానాలి. 3 వేషధారణ మానాలి. 4 అసూయ మానాలి. 5 దూషణ మాటలు మానాలి. 6 క్రొత్తగా జన్మించాలి. 7 రక్షణలో ఎదగాలి. ఈ అనుభవంలోనికి వచ్చిన మనము ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువుని ఆరాధన చేయాలి. ఏమని ఆరాధన చేయాలి? యెహోవా దయాళుడు. ప్రభువు దయాళుడు, ఆయన ఉత్తముడు, ఆయన పరసంబంధమైన వరమును రుచి చూచిన నీవు, ఆయన వాక్యమును అనుభవించిన నీవు ప్రభువుని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధించాలి. అట్టి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.